శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 14వ తారీఖు రాత్రి సుమారు 10:30 ప్రాంతంలో వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారబోతున్న గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గురువు అత్యంత శుభగ్రహం. గురువు యొక్క కారకత్వాలు సంతానకారకుడు, ధనకారకుడు, జ్ఞానకారకుడు. అలాగే మనం గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితాన్ని ఈ జన్మలో మనకు అందించే ప్రయత్నం గురుగ్రహం వల్లే జరుగుతూ ఉంటుంది. మనం ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్య కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాలు అన్నీ కూడా గురువు మనకి వేరే రూపంలో అనుగ్రహించడం జరుగుతూ ఉంటుంది. అలాగే గురువు ఒక శుభగ్రహ రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ శుభగ్రహం యొక్క రాశి ఫలితాలను కూడా కలిపి మనకి అందించడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు గురువు ప్రవేశిస్తబోతున్నటువంటి మిథున రాశి అది బుధుని యొక్క స్వక్షేత్రం. బుధుడు ఒక విద్యార్థి లాంటి వాడు అన్నమాట. చాలా యువకుడు అవటం వల్ల విద్యార్థిగా ప్రతిదీ తెలుసుకునే ప్రయత్నం బుధుడు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే విద్య, ఉన్నత విద్య, టెక్నాలజీ బుధుడు కారకత్వాల్లో ఉంటాయి. అలాగే వ్యాపారానికి కూడా బుధుడే కారణమవుతుంటాడు. ఇప్పుడున్నటువంటి అకౌంటెంట్స్ అవనవ్వండి, ఈ ఫైనాన్స్ అవనవ్వండి, వాటి లెక్కలు, వ్యవహారాలు, అంటే మొత్తం వ్యాపారం అంతా కూడా బుధుడు యొక్క తెలివితేటల మీద రాశిలో, లగ్నంలో బుధుడు ఉన్నటువంటి స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి. అటువంటి బుధుడు రాశిలోకి గురుగ్రహం ప్రవేశించడం వల్ల ఇది ఎక్కువగా విద్యార్థులకి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది, వ్యాపారస్తులకి ఉపయోగపడుతూ ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉంటుంది, మనీ రొటేషన్ పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే జనులందరికీ కూడా ఈ ఫలితాలు అందడం జరుగుతూ ఉంటుంది. వాణిజ్యంగా ఒక రాష్ట్రమో, ఒక దేశమో, ఒక నగరం ఎదిగినప్పుడు అందులో ఉన్న వారందరికీ ఏ విధంగా ప్రయోజనం కలుగుతుందో ఈ సమయంలో కూడా అందరూ జ్ఞానవంతులై, విజ్ఞానవంతులై మంచి కార్యక్రమాల యందు ఆసక్తి చూపడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణాల వల్ల మరి బుధుడు యొక్క రాశిలోకి గురుగ్రహ ప్రవేశం ఏ ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది అనుకున్నప్పుడు సాధారణంగా గురువు కేంద్రాల్లోకి వచ్చిన, అంటే 7, 10, 4 వచ్చిన కోణాల్లోకి వచ్చిన, అంటే 5, 9లోకి వచ్చిన అనుకూలిస్తాడు. అలాగే ధనస్థానంలోకి, లాభస్థానంలోకి వచ్చినప్పుడు విశేషంగా ధనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కేవలం గురువు తను మీ యొక్క రాశికి ఏ ఏ భావాలకి కారకత్వాలు వహిస్తుంటాడో ఆ ఫలితాలతో పాటు గురువు సహజంగా ఉన్నటువంటి సంతానాన్ని, ధనాన్ని, విజ్ఞానాన్ని, సంస్కారాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మనకేమి దశలతో సంబంధం లేదు. సాధారణంగా గురువు 5వ స్థానంలోకి వస్తే సంతానాన్ని ఇవ్వడం, 9వ స్థానానికి ఇస్తే ఉన్నత విద్య, ఇవి కామన్గా జరుగుతుంటాయి. అటువంటి శుభగ్రహం ఇప్పుడు మిథున రాశిలోకి రావడం జరిగింది. మరి మిథున రాశిలో ఏ గ్రహం వచ్చినా కూడా దాని యొక్క ఫలితాలు చాలా తొందరగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే బుధుడు అతి శీఘ్రంగా ప్రయాణించే గ్రహం. అంటే చంద్రుడి తర్వాత వేగంగా ప్రయాణించే గ్రహం బుధ గ్రహం. అటువంటి బుధ గ్రహంలోకి, బుధుని యొక్క రాశిలోకి గురువు రావడం వల్ల కంపల్సరిగా రావడమే అటు విద్యా వ్యవస్థ బాగుపడుతుంది, వ్యాపారం పెరుగుతుంది, మీడియేటర్గా ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విదేశ వ్యవహారాలు బాగా చక్కబడే అవకాశం ఉంది. మరి ఇదే సమయంలో గురుగ్రహం ఏదైనా ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ ప్రవేశించిన రోజు నుంచి పుష్కరాలు ప్రారంభమవుతాయి. అంటే పుష్కరాల్లో ఏ నదికి పుష్కరం వస్తే ఆ నదిలో స్నానం చేయడం వల్ల మరి వ్యక్తుల యొక్క పాపాలు నశిస్తాయని, వారి యొక్క పెద్దలు సంతోషిస్తారని, మరి జాతకుడు పరిపూర్ణంగా ఉండడం జరుగుతుంటుంది. మరి ఈ సంవత్సరంలో మరి ఇప్పుడు గురువు మారడం వల్ల సరస్వతి నదికి పుష్కరాలు రావడం జరుగుతూ ఉంది. ఇది కూడా ఒక విధంగా మరి విద్యార్థులకి, వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీ యొక్క రాశులను బట్టి
మిగతా గ్రహాల స్థితిని బట్టి వీళ్ళున్న వాళ్ళు అంటే కేవలం ఈ పుష్కరాలు వచ్చినప్పుడు సరస్వతి నది అనుకోకుండా అవకాశం ఉన్న వాళ్ళు అక్కడ స్నానం చేయొచ్చు. లేని వాళ్ళు ఆ 12 రోజుల్లో ఏదో ఒక పుణ్య నదిలో కూడా మనం స్నానం చేసినా ఆ ఫలితం మిగతా వాళ్ళందరికీ కూడా రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఇది ఒక రెమెడీ లాగమాట. మనం ఏదన్నా గురుగ్రహం అనుగ్రహం కావాలంటే ఈ పుష్కరాలు జరిగే సమయంలో నదీ స్నానం చేయడం వల్ల జాతకుడి యొక్క పుణ్యం మరింత బలమై జాతకుడు ఇంకా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. మే 15వ తారీఖున మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నటువంటి గురుగ్రహం మరి సింహరాశి వారికి 11వ స్థానంలోకి రావడం జరిగింది. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఈ సింహరాశి వారికి ఇప్పుడు ఉన్నటువంటి అష్టమ శని ప్రభావాన్ని నుంచి తగ్గించే విధంగా గురుగ్రహ అనుగ్రహం ఈ రాశి వారికి రావడం జరిగింది. గురువు ఐశ్వర్యానికి, ధనానికి, సంతానానికి కారణం అవుతూ ఉంటాడు. అటువంటి గురువు లాభస్థానంలో ఉంటే ఇంకా మనకి ఒక కుబేరుడు లక్ష్మీదేవిలాగా మన ఇనపెట్లో ఉంటే ఎలాగుంటుందో ఇప్పుడు ఈ రాశి వారికి అన్ని రకాల సౌకర్యాలు, సంపద కలిగే అవకాశం ఉన్నది. ఒకరి జన్మజాతకంలో లాభంలో గురువు ఉంటే వాడి జీవితాంతం కూడా ఒకరి కింద చెయ్యి చాపక్కర్లేదు. ఎప్పుడు అప్పర్ హ్యాండ్గానే వాడి జీవితం వెళ్తూ ఉంటుంది. వాడి వయసుతో పాటు సంపద కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే వారికి సహాయం చేసేవాళ్ళు కూడా అలాగే ఉంటారు. అంటే మంచి సంతానం కలుగుతుంది, మంచి అల్లుళ్ళు వస్తూ ఉంటారు. మరి ఇప్పుడు 11వ స్థానంలో గురువు వచ్చాడు కాబట్టి గురువు యొక్క కారకత్వాలైనటువంటి ముఖ్యంగా సంతానం మీకు అనుకూలంగా ఉంటారు. వారి యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. అలాగే ధన సంపద కలుగుతుంది. మంచి విషయాలు తెలుసుకుంటారు. ముఖ్యంగా మీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంచుకుంటారు. ఒక మంచి గురువు లభించడం ద్వారా మీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానవంతులుగా మారే అవకాశం ఉంది. అంటే ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. మరి మీరు ఈ సంవత్సరంలో ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా, ఉన్నత విద్యలో ప్రవేశించాలనే ప్రయత్నం చేస్తున్నా, ఎస్పెషల్లీ సింహరాశి వారికి ఈ గవర్నమెంట్ సర్వీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారు ఈ మే 15 నుంచి ప్రారంభమయ్యే ఎగ్జామ్స్ లాంటివి ఏమన్నా బలంగా ప్రయత్నం చేస్తే కంపల్సరీగా మీరు ఈసారి ఒక గవర్నమెంట్ అధికారిగా మీ యొక్క అర్హత సాధించే అవకాశం ఉంది. అది సివిల్స్ అవ్వచ్చు, గ్రూప్ 1 అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఏదన్నా సరే ప్రభుత్వ సర్వీస్లో ప్రవేశానికి అనుకూలత ఉంటుంది. దాని తర్వాత కొత్తగా మీరు ఏదన్నా ఒక సంస్థ ప్రారంభించాలన్నా అది విద్యా సంస్థ కానీ, ఆధ్యాత్మిక సంస్థ కానీ, ఒక రాజకీయ పార్టీ కానీ స్థాపించాలనుకుంటే ఈ సమయంలో దాన్ని నిరభ్యంతరంగా స్థాపించవచ్చు. దానికి ప్రజల సహకారం ఉంటుంది, అధికారులు, మేధావుల సహకారం కూడా ఉంటుంది. సో ఈ విధంగా మీకు గురువు సహకరించే అవకాశం ఉన్నది. ఎస్పెషల్లీ గవర్నమెంట్ సర్వీసులో ప్రవేశిద్దాం అనుకున్న వారికి నెంబర్ 1గా ఉంటుంది. అలాగే ముఖ్యంగా మరి 11లో ఉన్నటువంటి గురువు అటు 3వ స్థానాన్ని, 7వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు. మరి కొంతకాలంగా ఈ సింహరాశి వారి యొక్క వివాహ ప్రయత్నాలు ఏదో విధంగా ఆలస్యం అవుతూ రావడం జరిగింది. మరి ఈ సమయంలో మీకు దగ్గరలోనే ఉన్నటువంటి, అంటే మీ కొలీగ్ అవ్వచ్చు, మీతో చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు, మీ ఇరుగు పొరుగు ఉన్నటువంటి వారి ద్వారా మీకు ఒక యోగ్యరాలైనటువంటి సంబంధం, అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీకు కుదిరే అవకాశం ఉంది. మరి మే 15 తర్వాత మళ్ళీ కొత్తగా మీరు వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తే ఉద్యోగం చేస్తున్నటువంటి భార్య లేదంటే భర్త రావచ్చు. అందువల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ఈ సంవత్సరంలో మీ యొక్క వివాహం జరుగుతుంది. తద్వారా మీ యొక్క లైఫ్ కూడా సెటిల్మెంట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఇంకా ఏదన్నా మీరు కొత్తగా ఒక పదవి కోసం ప్రయత్నం చేస్తున్నా, ఒక నామినేటెడ్ పోస్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నా 100% మీకు చాలా వరకు ఈ సక్సెస్ రావడం జరుగుతుంటుంది. అయితే ఇక్కడ చిన్న మెలిక ఒకటి ఉంది.
11లో గురువు వచ్చినప్పటికి కూడా గురువు కన్నా శని పెద్ద గ్రహం, బలవంతుడు కాబట్టి అష్టమంలో ఉన్నటువంటి శని ఒక్కసారి గమనించుకుంటూ దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ పరిహారాలు కానీ చేసుకుంటేనే ఇక్కడ ఉన్నటువంటి మీకు ఈ గురువు సహకరించే అవకాశం ఉంది. లేని పక్షంలో మీరు ఈ సమయంలో అర్హత లేని దానికి ప్రయత్నం చేస్తే కంపల్సరిగా అవమానం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కామన్గా ఈ సింహరాశి వారు అర్హత ఉన్నా లేకపోయినా, వారికి నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా, ఏదో సివిల్స్కో ఈ గ్రూప్ 1కో ప్రయత్నం చేస్తూ చాలా కాలం వృధా చేయడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారు ఈ సమయంలో గురువు 11లోకి వచ్చాడు కదా అనుకోకుండా మీ యొక్క స్థాయిని బట్టి మీరు ఏ ఉద్యోగానికి సరిపోతారన్నది కంపల్సరిగా అది మీకు తెలుస్తుంది. మీకు ఎవరైతే కోచింగ్ ఇస్తున్నారో వాళ్ళని సంప్రదిస్తే కంపల్సరిగా వాళ్ళు చెప్తారు, బాబు నీకు గ్రూప్ 3 లేదంటే గ్రూప్ 4 లేదంటే అసలు నువ్వు ప్రభుత్వ ఉద్యోగానికే పనికిరావనే విషయం చెప్తారు. ఆ విషయాన్ని తెలుసుకొని మీరు ప్రయత్నం చేస్తే మంచిది తప్ప మీరేదో సివిల్స్కి ప్రిపేర్ అవుతుంటే మీ తండ్రులు మా వాడు సివిల్స్కి ప్రిపేర్ గొప్పగా చెప్పుకొని తీరా రిజల్ట్స్ రాబోతులకి దగ్గరికి వచ్చి మిస్ అయిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా గమనించండి. గురువు లాభస్థానంలో ఉన్నప్పుడు అర్హత ఉన్నది మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అర్హత లేని దానికోసం ప్రయత్నిస్తే మరి అభాస్పాలు అవ్వడం జరుగుతూ ఉంటుంది. దాన్నే అవమానం అని కూడా అంటారు. గురువు ఏ భావంలో ఉన్నప్పటికీ కూడా ఆ గురుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే కంపల్సరిగా గురువు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. చెడ్డ ఫలితం రాకుండా కాపాడడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు మరి అంటేనే అందులోనే పేరులోనే ఉంది గురువు. మీకు విద్య నేర్పిన గురువు, మీ తల్లిదండ్రులు, వీళ్ళని పూజించడం వల్ల గురుగ్రహ అనుగ్రహం పొందుతారు. అంటే మరి ఈ రోజుల్లో అది చాలామందికి నచ్చని వరడం. దానివల్ల కనీసం వాళ్ళని పూజించడం అంటే పువ్వులతో ఏం పాదాలకు నమస్కారం పెట్టక్కర్లేదు, వాళ్ళని గౌరవప్రదంగా చూస్తే సరిపోతుంది. మీకు వీలుంటే వారికి కావాల్సినటువంటి సదుపాయాలు చూస్తూ వారు మనసు కష్టపెట్టకుండా ఉంటే చాలు. ఏదో చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవడం, ఏదన్నా వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళకి మనసు కట్టబెట్టకుండా చూస్తే సరిపోద్ది. ఇది కామన్గా ఇప్పుడు జరిగే పనులు కాదు. కానీ ముఖ్యంగా దత్తాత్రేయుడు త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తక్షేత్రాన్ని దర్శించి చక్కగా ఆ దత్తుడిని పూజించవచ్చు. లేదా రాఘవేంద్ర స్వామి, లేదా మన షిరిడి సాయిబాబా వారు, వీళ్ళని ఆశ్రయించి చక్కగా గురుసేవ చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటూ అదొక చేసుకోవచ్చు. అంటే గురు చరిత్ర చదువుకోవడం, ఆ గురు చరిత్రలో చెప్పిన విధంగా నడుచుకోవడం, ఇది కూడా గురుగ్రహ అనుగ్రహానికి కారణమవుతూ ఉంటుంది. వీటన్నిటికన్నా ది బెస్ట్ ఏంటంటే ఏదైనా గురువారం రోజు గోశాలను సందర్శించి అక్కడ ఆ గోశాలని శుభ్రంగా తుడిసి అక్కడ ఉన్నటువంటి చెత్తా చెదారం తొలగించి దోమలు ఈగలు రాకుండా ఆ గోవుకి శుభ్రంగా ఏదో కూలరో ఫ్యానో ఏర్పాటు చేసి సంవత్సరం కోసారన్నా ఆ గోరక్షణ చేయడం వల్ల, గోవుకి శుభ్రంగా స్నానం చేయించడం వల్ల, గోవుకి అనేక రకాల పదార్థాలు ఏమి అక్కర్లేదు కానీ చక్కగా పచ్చగడ్డి పెట్టడం వల్ల మీకు విద్య కావలసిన వాళ్ళు పచ్చగడ్డి పెట్టండి, ధనం కావలసిన వారు తోటకూర పెట్టండి, అలాగే ఆరోగ్యం కావలసిన వారు నానబెట్టిన శనగలు పెట్టండి. సో ఏది పెట్టినా మంచి ఫలితం ఇవ్వగలిగేది. గురుగ్రహానికి చాలా మంచి రెమెడీ మన ఈ గోసేవ. దీని అన్నిటికన్నా అన్ని గ్రహాలకి మంచిగా చేసే ఒక రెమెడీ ఏంటంటే మీరు అంటే ఇంకా మన చేత కాదు, ఇంకా మొత్తం అన్ని ఇబ్బందులు మనకే ఉన్నాయి, అటు భార్య విడిచిపెట్టింది, తల్లిదండ్రులు తరివేశారు, అప్పులోళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, కట్టుకోవడానికి సరైన బట్ట కూడా లేదు అనుకున్నవారు మీరేం చేస్తారంటే ఏదైనా ఒక టెంపుల్లో చక్కగా మకాం అక్కడికి మార్చేయండి. ఆ టెంపుల్లోనే పడుకోవడం, పొద్దున్నే 4 గంటలు లేచి శుభ్రంగా ఆ టెంపుల్ని శుభ్రంగా తుడిసేసి వచ్చిన పూజారి గారికి సహాయం పడుతూ వచ్చిన భక్తులకి ఏదో దారి చూపించడం, వాళ్ళకి పూజలో సహకరించడం చేస్తూ కేవలం
ఆ గుడిలో ప్రసాదం మాత్రమే తింటూ ఒక వారం రోజులు ఈ విధంగా చేయడం వల్ల జన్మల దరిద్రం తీరిపోతూ ఉంటుంది అన్నమాట. అంటే మీకు మన ఊర్లో గుడి అనుకోండి, సిగ్గుపడవచ్చు, ఏం పర్లేదు, మీరు వేరే రాష్ట్రమైనా వేరే దేశమైనా లేదు కొద్దిగా దూర ప్రాంతంలో ఉన్న గుడైనా చక్కగా ఆ గుడిలో సేవ చేసి ఆ నైవేద్యాన్ని స్వీకరించి చాలా మరి అంటే అక్కడ కూడా కొంత నియమంగా ఉండాలి. కొంతమంది ఆ గుళ్ళో పడుకొని గుళ్ళో చేస్తూ రాత్రి మందు కొడుతుంటారు. అలా కాకుండా చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా పవిత్రంగా ఉండడం వల్ల చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒకసారి చేసి చూడండి. మరి ఈ మధ్యనే ఒక గురువుగారు నాకేం చెప్పారంటే, మనకి శ్రీశైలంలో కొన్ని ఆశ్రమాలు ఉంటాయి. ఋషులు లాంటి వాళ్ళు ఆశ్రమం చేసుకుని వచ్చిన వాళ్ళకి భోజనాలు పెడుతుంటారు. అటువంటి ఆశ్రమంలో కూడా మీరు అంటే ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు అక్కడ ఆశ్రమంలో చేరిపోయి వాళ్ళకి ఏం డబ్బులు కట్టక్కర్లేదు, అక్కడ ఆశ్రమంలో సేవ చేస్తూ అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళు పెట్టింది తింటూ ఒక వారం రోజులు ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది అన్నా పోయే అవకాశం ఉంటుంది. స్వస్తి.